ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా శ్రీరామనవమికి భారీ ర్యాలీ తీస్తామని చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ధూల్పేట్ ఆకాశపురి దేవాలయం నుంచి ర్యాలీ తీయనున్నట్లు తెలిపారు. ఈసారి శ్రీరామనవమి నాడు తాను స్వయంగా పాడిన తొలి తెలుగు పాట రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు రాజాసింగ్. హిందువుగా పుట్టాలి, హిందువుగా బ్రతకాలి, హిందువుగా చావాలిరా అంటూ రాజ్ సింగ్ పాడిన తెలుగు పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామ భక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు. చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్ కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ ధుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి, రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలిరా, కాషాయం ఎత్తాలి, ముందడుగు వెయ్యాలి, పులిలా గర్జించాలిరా. ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం. 17 ఏప్రిల్ కే ఈ మా కొత్త పాట మేము రిలీజ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామ భక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు. చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్ కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ ధుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి, రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలి.